హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ క్లాస్ 12 చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, రేపు నేను సెలవు తీసుకోవచ్చా. ఇక్కడ మనం క్వశ్చన్ వేస్తున్నాము. కెన్ ఐ హ్యావ్ ఏ హాలిడే టుమారో? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉండాలి. మనం క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి కెన్ ఐ హ్యావ్ ఏ హాలిడే టుమారో. నేను చీర కొనుక్కోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై దట్ శారీ. ఇక్కడ కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి మనం వాటిని యూజ్ చేసినాము. మేము సోమవారం వస్తాము. వీ విల్ కమ్ ఆన్ మండే. విల్ అంటే ఫ్యూచర్కి సంబంధించి కాబట్టి విల్ యూజ్ చేస్తున్నాం. వీ విల్ కమ్ ఆన్ మండే. రేపు సెలవు అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనము టుమారో విల్ బీ ఏ హాలిడే అంటే ఫ్యూచర్కి సంబంధించి కాబట్టి ఇక్కడ కూడా మనం విల్ యూజ్ చేస్తున్నాము. టుమారో విల్ బీ ఏ హాలిడే. ఈరోజు ఇక ఆపేద్దామా అనడాన్ని ఇంగ్లీష్లో షెల్ వి కాల్ ఇట్ ఎ డే అని ఈ విధంగా మనము ఇంగ్లీష్లో చెప్తాము. నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ థింకింగ్ యూజ్ చేయాలి. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అవుట్ అని ఈ విధంగా మనం ఇంగ్లీష్లో చెప్తాము. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అవుట్. అక్కడికి ఎప్పుడైనా వెళ్తున్నావా? వెన్ హ్యావ్ యూ బీన్ దేర్? వెన్ హ్యావ్ యూ బీన్ దేర్. తినటానికి ఏముంది? ఈజ్ దర్ ఎనీథింగ్ టు ఈట్? ఏమైనా ఉందా తినడానికంటే ఈజ్ దర్ ఎనీథింగ్ టు ఈట్. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటే ట్రూ విల్ అవుట్. ట్రూ విల్ అంటే దాని అర్థము నిజం నిలకడ మీద తెలుస్తుంది అని. నేను పెద్ద నగరంలో ఉంటే బాగుండు. ఐ విష్ ఐ లివ్డ్ ఇన్ ఎ బిగ్ సిటీ. ఐ విష్ ఐ లివ్డ్ ఇన్ ఎ బిగ్ సిటీ. వీడ్కోలు చెప్పేటప్పుడు చేతులు ఊపడాన్ని మనము వేవ్ అంటాము. టు వేవ్ బాయ్ బాయ్. నీవు పడ్డ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. యువర్ హార్డ్ వర్క్ వోంట్ గో వేస్ట్ అంటే మీరు పడిన కష్టం ఎప్పటికీ వేస్ట్ కాదు అనడానికి ఇంగ్లీష్లో మనము యువర్ హార్డ్ వర్క్ వోంట్ గో వేస్ట్. యువర్ హార్డ్ వర్క్ వోంట్ గో వేస్ట్. నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ గాడ్. బిలీవ్ అంటే నమ్మడం. అతడిని కలుసుకోవాలనుకుంటున్నాను. ఐ లైక్ టు మీట్ హిమ్. ఐ లైక్ టు మీట్ హిమ్ అంటే అనుకుంటున్నాను కాబట్టి ఐ లైక్ టు మీట్ హిమ్. నేనే ఆలస్యం. అతడు నాకంటే ఆలస్యం. ఐ కేమ్ లేట్. హీ కేమ్ స్టిల్ లేటర్. లేటర్ అంటే తర్వాత అని. ఈ రాత్రికి ఎక్కడ నిద్రపోవాలో చూపించు అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షో మీ వేర్ టు స్లీప్ ఫర్ నైట్. షో మీ అంటే చూపించు. వేర్ అంటే ఎక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. టు స్లీప్ టు నైట్ అంటే ఈ రాత్రికి. ఎప్పుడు బయలుదేరాలో నీకేమైనా చెప్పాడా? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్? హీ అంటే అతడు ఏమైనా చెప్పినాడా నీకు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో అంటే డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్ అని ఈ విధంగా మనం ఇంగ్లీష్లో చెప్తాము. దేవుడా మా పాపాలని క్షమించు అనడానికి ఇంగ్లీష్లో హో గాడ్. దేవుడా అంటే హో గాడ్. ప్లీజ్ ఫర్ యూ హజ్ అవర్ సైన్స్. సైన్స్ అంటే పాపాలు అని అర్థం. ఫర్ యూ అంటే క్షమించు అంటే హో గాడ్ ప్లీజ్ ఫర్ యూ హజ్ అవర్ సైన్స్. నీ గురించి అనుకుంటున్నాను. యు ఆర్ సపోజ్డ్. నీ గురించి అనుకుంటున్నాను అంటే ఇంగ్లీష్లో యు ఆర్ సపోజ్డ్. నువ్వు నాయకుడు అని అనుకుంటున్నారు. యు ఆర్ సపోజ్ టు బీ ద లీడర్. యు ఆర్ సపోజ్ టు బీ ద లీడర్. ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. లెటస్ కన్వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. మాట్లాడుకుందాం. హజ్ మనం అంటే హజ్. కన్వర్డ్స్ అంటే మాట్లాడుకోవడం. వాడు మంచివాడిలా కనిపిస్తున్నారు. హీ అపియర్స్ టు బీ ఏ గుడ్ ఫెలో. అపియర్స్ అంటే కనిపించడం. హీ అపియర్స్ టు బీ ఏ గుడ్ ఫెలో. అతడు ఎక్కడ ఉంటాడు? వేర్ డస్ హీ లివ్. వేర్ డస్ హీ లివ్ అంటే దానికి తెలుగులో అర్థము అతడు ఎక్కడ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. దే డు నాట్ లివ్ హియర్ ఎనీ మోర్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. దే డు నాట్ లివ్ హియర్ ఎనీ మోర్ అని ఇంగ్లీష్లో ఈ విధంగా మనం చెప్తాము. నాకు ఇప్పుడు నీ సహాయం అవసరం. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ. నీడ్ అంటే అవసరం. వాడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు. హీ సీమ్స్ టు బీ ఏ బ్యాడ్ ఫెలో. సీమ్స్ అంటే కనిపించడం. హీ సీమ్స్ టు బీ ఏ బ్యాడ్ ఫెలో. నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? డూ యూ హియర్ మీ? డూ యూ హియర్ మీ. వాళ్ళు స్ప్రే వాసన చూస్తున్నారు. దే ఆర్ స్మెల్లింగ్ ద స్ప్రే. స్మెల్లింగ్ అంటే వాసన చూడడం. నేను ఫోటో తీయించుకున్నాను. ఐ హ్యాడ్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. ఐ హ్యాడ్ మై సెల్ఫ్ అంటే నాకు నేను అంటే మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. ఈ వాన తగ్గదా? విల్ దేర్ బి నో లెటప్ ఇన్ ద రైన్. విల్ దేర్ బి నో లెటప్ ఇన్ ద రైన్. దొర జామ పండిదిగు కొరికి చూడు. హియర్ ఈజ్ ఏ క్రిస్పీ గావా. హ్యావ్ ఎ బైట్. కొరికి చూడు అంటే హ్యావ్ ఎ బైట్. మా అమ్మ చాలా రుచిగా వండుతుంది. మై మదర్ కుక్స్ వెరీ డెలిషియస్లీ. రుచిగా అంటే డెలిషియస్లీ. మై మదర్ కుక్స్ వెరీ డెలిషియస్లీ. అతడు తెగ తాగుతాడు. హీ కన్జ్యూమ్స్ అ లాట్ ఆఫ్ ఆల్కహాల్. కన్జ్యూమ్స్ అంటే తీసుకోవడం. ఇక నేను తినలేను. కడుపు నిండింది. నో ఐ యామ్ ఫుల్. నాకు చాలా ఆకలిగా ఉంది అంటే ఐఎమ్ స్టార్వింగ్. స్టార్వింగ్ అంటే ఆకలి అని. ఏదైనా తినాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్. సంథింగ్ అంటే ఏదైనా అని. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్. ఇది మోసం తప్ప ఇంకేది కాదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్. చీటింగ్ అంటే మోసం. ఆమె మత్తు పదార్థాలకు బానిసైంది. షీ ఈజ్ ఏ డ్రగ్ అడిక్ట్. బానిసవ్వడాన్ని అడిక్ట్ అంటాం.
మీకో ఉత్తరం వచ్చింది. దేర్ ఇస్ ఎ లెటర్ ఫర్ యూ. దేర్ ఇస్ ఎ లెటర్ ఫర్ యూ. నాతో ఎప్పుడు అలా మాట్లాడకు. నెవర్ స్పీక్ టు మీ లైక్ దట్. నెవర్ అంటే ఎప్పుడు. నెవర్ స్పీక్ టు మీ లైక్ దట్ అంటే అలా. ఇంత మూర్ఖంగా ఉండొద్దు. డోంట్ బీ సో స్టూపిడ్. మూర్ఖత్వంగా అంటే స్టూపిడ్. డోంట్ బీ సో స్టూపిడ్. రేపు నేను సెలవు తీసుకోవచ్చా? కెన్ ఐ హ్యావ్ ఎ హాలిడే టుమారో. కెన్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉండాలి క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి. కెన్ ఐ హ్యావ్ ఎ హాలిడే టుమారో. నేను విశాఖపట్నం వెళ్తాను. ఐ విల్ గో టు విశాఖపట్నం. ఫ్యూచర్లో వెళ్తాను కాబట్టి ఐ విల్ గో టు విశాఖపట్నం. నేను అతడు ఏమి చెప్పినా చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సెస్. అంటే ఫ్యూచర్లో అతను ఏం చెప్పినా నేను చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సెస్. ఏమైనా అంటే వాట్ ఎవర్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.